నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం రాంపూర్ శివారు వీరహనుమాన్ మందిరం సమీపంలోని ఓ ఇటుక బట్టీలో అక్రమంగా నిల్వ ఉంచిన 20 ట్రిప్ల ఇసుకను రెవెన్యూ పోలీస్ అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. సులేమాన్ పారంకు చెందిన కొందరు ఇసుక స్మగ్లర్లు ఇందిరమ్మ ఇళ్ల పేరిట వచ్చిన ఇసుకను రహస్య ప్రదేశాల్లో నిల్వ చేస్తూ రాత్రి వేళల్లో జేసీబీ సహాయంతో టిప్పర్లతో నిజామాబాద్ వైపు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. గురువారం రాత్రి సోషల్ మీడియాలో ఈ ఇసుక డంపుల వీడియో వైరల్ కావడంతో అధికారులు పోతంగల్ తహసీల్దార్ గంగాధర్ నేతృత్వంలో దాడి నిర్వహించారు. అక్రమ ఇసుక నిల్వలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. సరే సార్, ఓకే సార్.